అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. మీ సమర్థతను చాటుకోవడానికి ఇది మంచి రోజు. అయితే కొందరు సహోద్యోగుల అసూయ లేదా అధికారులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వాటిని చాకచక్యంగా ఎదుర్కోవాలి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి నిబద్ధతతో పనిచెయ్యండి. ఆధ్యాత్మిక చింతనలో ఈరోజు మీకు ఆసక్తి పెరుగుతుంది. గుడికి వెళ్లడం లేదా దేవతా స్తోత్రాలు చదవడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఈరోజు మీకు ఆనందకరమైన రోజుగా ఉంటుంది. ప్రియమైన వారితో గడిపే సమయం, సరదా కార్యక్రమాలలో పాల్గొనడం మీకు పూర్తి ఆనందాన్నిస్తుంది. చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే మీ ఆనందాన్ని పాడుచేసే విధంగా కొన్ని పాత జ్ఞాపకాలు లేదా సంఘటనలు మిమ్మల్ని పీడించే అవకాశం ఉంది. వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తేనే మీరు పూర్తి ఆనందాన్ని పొందగలరు. కృష్ణుడి దయతో మీలో ఉత్సాహం, సంతోషం నిండి ఉంటది. కార్యాలయంలో ఈరోజు మీరు చాలా ఉత్పాదకతతో ఉంటారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. మీ నైపుణ్యాలను ప్రదర్శించటానికి మంచి అవకాశాలు వస్తాయి. ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అయితే ఈరోజు పని ఒత్తిడి అనుకోకుండా పెరగవచ్చు. ఇది మీకు అలసటను కలిగిస్తుంది. సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీపై అదనపు బాధ్యతలు మోపబడవచ్చు. దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిసారి ఆలోచించి అడుగులు వేయడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు మంచి శక్తి స్థాయిలతో ఉంటారు. వ్యాయామం, యోగా లేదా ధ్యానం వంటివి ప్రారంభించడానికి ఇది మంచి సమయం. సీజనల్ వ్యాధుల నుండి జాగ్రత్త వహించడం మంచిది. సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్నపాటి మార్పులు మీ దినచర్యలో పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు స్వల్ప అనారోగ్యాలు, ముఖ్యంగా తలనొప్పి లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. పని ఒత్తిడి వల్ల నిద్రలేమి, అలసట మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ఆహార విషయాలలో అజాగ్రత్త వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చల్లటి పదార్థాలను తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో ఒక ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. మీరు నిర్వహించే పనులలో మీ చొరవ, తెలివితేటలు ప్రదర్శిస్తారు. కుటుంబ సభ్యులతో మీ అనుబంధం ఈరోజు మరింత బలపడుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబంతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు. క్రీడాకారులకు శుభదాయకమైన రోజు. మీరు మీ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. శిక్షకుల నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న విషయాలకే గొడవలకు దిగితే అది మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఈరోజు మీరు చేసే పనుల్లో కాస్త జాగ్రత్త వహించడం అవసరం. ముఖ్యంగా ప్రయాణాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి. కొన్ని పనులలో మీరు తొందరపడి చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వాటిని నివారించవచ్చు. వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. మీ బంధం మరింత బలపడుతుంది. ఈరోజు ఈ రాశివారికి ధైర్యం అవసరమయ్యే సందర్భాలు ఎదురుకావచ్చు. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు, కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మీరు ధైర్యం ప్రదర్శించాలి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, సంకల్పం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కొన్నిసార్లు మీ ధైర్యం సన్నగిల్లినట్లు అనిపించవచ్చు. భయం మిమ్మల్ని ఆవహించవచ్చు.
అప్పుడు మీ మనోధైర్యాన్ని పెంచుకోవడానికి స్వీయ ప్రేరణ అవసరం. ఇతరుల మద్దతు కూడా మీకు తోడ్పడుతుంది. ఈ రోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అది మీ విజయానికి బాటలు వేస్తుంది. ఇతరుల పట్ల మీ విశ్వాసం బలపడుతుంది. ముఖ్యంగా సన్నిహితులతో మీ బంధం పదిలపడుతుంది. మీ లక్ష్యాలను సాధించడంలో మీ నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొత్త పనులు చేపట్టడానికి ఇది మంచి రోజు. ఈ రోజు కొన్ని నమ్మక ద్రోహాలు లేదా మోసాలు మీ దృష్టికి రావచ్చు. ఇది ఇతరుల పట్ల మీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. అనవసరమైన అనుమానాలు సంబంధాలను దెబ్బతీస్తాయి. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించకుండా మంచిని మాత్రమే స్వీకరించాలి. ఈరోజు విద్యార్థులకు, ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ రాశివారికి నూతన విషయాలను నేర్చుకోవడంలో, లోతుగా అధ్యయనం చేయడంలో విశేషమైన ఆసక్తి కలుగుతుంది. మీ మేధస్సు పదునెక్కుతుంది. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించటం వల్ల చదువుపై మనసు లగ్నం కాకపోవచ్చు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు అద్భుతంగా ఉంటాయి. మీరు ఎవరితో మాట్లాడినా మీ మాటలతో వారిని ఆకట్టుకోగలుగుతారు. వ్యాపార, ఉద్యోగ రంగాలలో మీ నైపుణ్యాలు మీకు కలిసి వస్తాయి. ఈరోజు మీరు మీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పండుగలు, వేడుకలలో పాల్గొంటారు. సమాజంలో మీకు సామాజిక గౌరవం పెరుగుతుంది. మీ పనులు, మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ సలహాలను అందరూ స్వీకరిస్తారు. అహంకారం మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి వినయంగా ఉండండి. స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ కష్ట సమయాల్లో వారు మీకు అండగా నిలుస్తారు. మీ ప్రణాళికలలో వారి సలహాలు, సూచనలు మీకు మేలు చేస్తాయి. కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.